దొంగలంతా జట్టు కట్టారంట. మాటలతో కొల్లబొడి చేస్తున్నాడు మినిస్టర్ తలసాని. ఎట్టా చేయాలో ఏం చేయాలో మాకు తెలుసని, ఒకళ్ళు చెప్తే చేసే ముచ్చటే లేదని తన స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఆల్లో సేనా అంతా బాగేనా? అనవసరంగా అపోజిషన్ వాళ్ళని గెలికితే ఏమవుద్దో అర్థమైందే. ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు పాఠాలు విన్నట్టు విన్నారు బాగా. ఒరే, చెప్పింది ఎండం కూడా తప్పేనన్నట్టు చెప్తున్నావు. ఏం అబ్జెక్షన్స్ లేవు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడింది 2 గంటలు. అన్నీ ఎన్నాక మాట్లాడదామంటే అందరినీ మెడబట్టి గంటేస్తారాయా. రైతు ఆత్మహత్యలు అనేటి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చినాయా? వచ్చాక కూడా ఇంకా జరగడం ఏందన్నదే వాళ్ళ పాయింట్. మన దేశంలో చాలా రాష్ట్రాలలో, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అధిక మరణాలు ఉన్నాయి. ఆడలేవా ఏడలేవా? అపోజిషన్ వాళ్ళకి నచ్చంది ఇదే. మీకు అక్కడ మాట్లాడడానికి చేతగాలే, అడగడానికి చేతగాలే. మైకి ఇచ్చినా మాట్లాడలేరనే బయటికి పంపించినట్టున్నారు. పెన్షన్లు అందుతలేవు అని ఎక్కడైనా కంప్లైంట్ చేయండి మీకు ధైర్యం ఉంటే. మధ్యాహ్న భోజనం సన్నబియ్యం ఇస్తున్న కార్యక్రమం సరిగా చేరుతలేదని చెప్పండి ధైర్యం ఉంటే. ఒరే, ఎవరైనా బాగున్నాటి గురించి ఎందుకు అడగతారు? ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, అపోజిషన్ వాళ్ళంతా రోడ్డు ఎక్కాక అవన్నీ ఎవరికి గుర్తుకు వస్తాయి? ఇక చూస్తే చూసారు కదా, దొంగలందరూ ఒక దగ్గర చేరారు. వడ్డమ్మ బడవా, దొంగలా? అపోజిషన్ వాళ్ళని దొంగలా అంటావా? అక్కడ పార్టీ లేదు, సిద్ధాంతం లేదు. దొంగలంతా ఒక దగ్గర చేరి రోజు పనిపాట లేనోళ్ళ లెక్క రోడ్ల మీద పడి యాత్రలు మీటింగులు అడావుడి మామూలుగా లేదు. మేము రైతులకు ఇస్తా అన్నది 100% ఇస్తాం. మీరు చెప్తిస్తామా ఏంది? నిపాసు గాల వాళ్ళు అడిగినందుకే ఇయడం లేదా ఏంది? మేము చెప్పింది మాకు ఆ కమిట్మెంట్ ఉంది, డెఫినెట్గా చేస్తాం. అవసరానికి ఇయ్యాలగానే మీరెప్పుడో ఇచ్చి ఏంది ఉపయోగం? ఆ ప్రజలకు తెలియదా ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎన్నెన్నో చేసిన వాళ్ళకి ఇది ఎంత పని అనే వాళ్ళు అడిగేది. రోజు ఏ రోజన్నా మీ జీవితంలో ఆ చెరువులు పూడిక తీయాలనేటువంటి ఆలోచన మీకు వచ్చిందా? వాకే వాళ్ళేం చేయలే, మీరన్నా చెయ్యాలా లేదా? 15 నెలలేనంటే వీళ్ళంతా చేయందంతా చేసి చూపించేయాలంట. పాపం వాళ్ళు ఏం అడిగారు? వాయిదాలు వద్దు, ఒకేసారి ఇయ్యండి అన్నారు. ఇప్పుడు ఇస్తారా చేస్తారా? మరి ఎందుకు మీరు చేయలేకపోయారు? ఇటా పెద్దానికి మీరేం చేశారు మీరేం చేశారని అడ్డం తిరుక్కుంటారా? అందుకే వీళ్ళ నియోజకవర్గాలనే తిరుగుతాం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళ కాన్స్టిట్యున్సీలనే తిరుగుతాం. ఒరే, వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతారా? ఆడేం పని? ఇప్పటిదాకా వదిలిపెట్టినాము, ఇక వదిలిపెట్టాము. వాళ్ళ నియోజకవర్గాలకి వెళ్తాం. అర్థమైంది. ప్రతీకారం వాళ్ళను కూడా బద్నాం చేయాలని తిరిగి ప్రజలకు చెప్తాం, మేము చేసేటి, మా ప్రభుత్వం చేసేటి మీకు అందుతున్నాయా లేదా? మీరెట్టాగూ తిట్టడానికే వచ్చారని వాళ్ళు రారు, మళ్ళా అదో గోల. పొద్దున్న లేస్తే తిట్టాలి, రాత్రి దగ్గర వచ్చి మా దగ్గరకు వచ్చి ఇది చేయండి గది చేయండి అని బతిల్లు అడుకోవాలి. ఒరే, చీకటి బడ్డాకొచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారా? పగటి పూట అడిగితే చేయరనే? చేసేదంతా చేసుకోవాలి, కొబ్బరికాయలు కొట్టాలి, నియోజకవర్గాలలో తిరగాలి, పొద్దున్న లేస్తే వచ్చి మమ్మల్ని తిట్టాలి. రాజీనామా చేయలేదని నిన్ను కూడా బానే దలుచుకుంటున్నారు. కొంతమంది ఇండివిజువల్ గా మాట్లాడేది ఎక్కువైపోయింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది వాళ్ళకు. ఒళ్ళు ఎట్టా పెట్టుకోవాలో ఎట్టా రుద్దుకోవాలో కూడా వాళ్ళకి హక్కు లేదా? ఏది పడితే అది మాట్లాడతామంటే సమస్యలు కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇయ్యాల్సిందేదో ఇస్తే పోయేదానికి ఎంత రచ్చ అవసరమా చెప్పు? ఈ నిమిషం అక్కడ పెట్టు, ఇప్పుడే పెట్టు, వీళ్ళేదో గత ప్రభుత్వాలలో పొడి చేసినట్టు మేమేదో పొడవకపోతామని చెప్పేసి అట్లా చెప్తే వాళ్ళ డిమాండ్స్ ఏం చెల్లవని చెప్పడానికి. వాళ్ళు అడిగినందుకే మీరు ఇచ్చారని ఎవరూ అనుకోరులే. అనౌన్స్మెంట్ ఇచ్చిన పార్టీ, అనౌన్స్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మాకు ఆ సోయి ఉంది.
మిగతా స్కీములకి యాల కోట్లు ఇస్తున్నారనే వాళ్ళు ఎంత గట్టిగా అడుగుతున్నారు. డెఫినెట్ గా చేసి చూపిస్తాం. మీరు చెప్తే చేస్తామా ఏంది? యాత్రలు ధర్నాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బంద్ దాకా వచ్చింది. చూస్తాం కదా ఈ షోకాళ్ళు మా నాయకుల మాటలు ఎంతమంది వింటారు. బంద్ సక్సెస్ అయితే అపోజిషన్ వాళ్ళు ఇంకా ఆగరేమో. బంధు కాదు బాస్, ఏదైనా భయపడటం మేము. మాకేం అవసరమా? బంద్ చేసినా రోడ్డెక్కినా వాళ్ళ కోసం ఏం కాదు, రైతులకి భరోసా ఇద్దామని. భరోసా అంటే మేం కల్పిస్తాం కానీ దొంగల భరోసా నమ్ముతాడు. నీ పాసు గాల వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరే ఇయ్యండి. ఎవరు వద్దన్నారు? డెఫినెట్ గా చెప్తాం బాస్. ఆల్రెడీ మేము ప్రజలలో ఉండేటువంటి వ్యక్తులం. మా పార్టీ ప్రజలలో ఉంటుంది. రుణమాఫీ సంగతి తేల్చాకెళ్తే బాగుంటదేమో చూసుకో. మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము, ఇప్పటి వరకు ఏం చేసినాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము డెఫినెట్ గా చెప్తాం. వెరీ గుడ్. ఏమనుంటే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.